బెక్కం వేణుగోపాల్ గారు, వెల్కమ్ సార్. లక్కీ థ్యాంక్ మీడియా యూ బెక్కం గారు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ నిజంగా యూ. మీ బ్యానర్ పేరు లక్కీ లేదో తెలియదు కానీ మీరు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ బ్లడ్, న్యూ బ్లడ్ అందరికి మాత్రం డెఫినెట్గా లక్కీ. అవునా కదా? అది వాళ్ళు చెప్తున్నారు కదా. అది నిజమే సార్. ఐ మీన్ నేను లిస్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఆర్ హీరోల పేర్లు తీయగలుగుతాను, బట్ అసలు టెల్ మీ సంథింగ్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ 2024 ఎండ్ యాజ్ వి స్పీక్ రైట్ నౌ, యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు కూడా లక్కీనా? 100%. ఎందుకంటే మనం చాలామంది ఇది అంటారు, వీడికి వచ్చినాక ఎక్కడ వేసుకుంటారు, వీళ్ళు ఇంత సంపాదించారు, వాళ్ళు అంత సంపాదించారు, ఏం సంపాదించారు. ఒక్కసారి షూటింగ్ చూద్దామని వచ్చిన వాడికి, సినిమా ఎలా ఉంటుందో చూద్దామని వచ్చిన వాడికి, ఇండస్ట్రీలో వచ్చి కెమెరా స్టాండ్ లాగా పనిచేసి, ప్రొడక్షన్ మేనేజర్ లాగా పనిచేసి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా పనిచేసి, ప్రొడ్యూసర్ అయ్యి 18 సంవత్సరాల నుంచి 10 సక్సెస్ఫుల్ కొట్టి యావరేజ్ ఇన్ని సాధించిన తర్వాత ఇప్పుడు లెక్కలు వేసుకొని హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా వెళ్ళాము. ఈ జర్నీ అంతా హ్యాపీయే, ఎవ్రీథింగ్. అంటే షూటింగ్ చూడడానికి అవకాశం లేని వాళ్ళు వచ్చి సినిమాల దగ్గర ఉంటేనే గ్రేట్ అనుకునే పొజిషన్లో నుంచి ఇంత వచ్చినాక ఇప్పుడు లెక్కలు వేసుకోవద్దు. ఏదైతే జరిగిందో ఎవ్రీథింగ్ బోనస్సే. దొరికిన అవకాశం కోసం మనం ఎండ్ వరకు ఎంత ప్రయత్నం చేస్తాం అన్నదే నా సిద్ధాంతం అంతే. అంటే నాకు చాలాసార్లు అనిపించేది ఏంటి సార్, ప్రొడ్యూసర్ స్పెషల్గా మీరు చాలా యాక్టివ్గా, బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే మీరు డెఫినెట్గా ఒక బడ్జెట్ సంబంధించి ఒక సీలింగ్ పెట్టి ఇందులోనే పని చేయాలి అంటే మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా. నాకు అనిపించేది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం డెఫినెట్గా అందరికంటే ఫస్ట్ డబ్బులు ఇవ్వడం మొదలెట్టేది మీరు ప్రొడ్యూసర్, అందరికంటే లాస్ట్ డబ్బులు ఇంటికి తీసుకెళ్లేది ప్రొడ్యూసర్. అవును. ఇప్పుడు ఆ స్టేజ్ అలాగే ఉందా, ఇంకా వర్స్ అయిందంటారా, బెటర్ అయిందంటారా? అది ప్రొడ్యూసర్ జాబ్ అంతే కదా. నువ్వు అదే ఇన్వెస్టర్గా ఎనీ బిజినెస్, ఇన్వెస్టర్ ఈజ్ ప్రొడ్యూసర్ అయితే వేరైనా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది వాళ్ళే, లాస్ట్ లాభాలు ఎప్పుడు లాస్ట్గానే వస్తాయి. మిగతా వాళ్ళంతా మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్నారు. దేర్ రెమ్యునరేషన్స్ ఉంటారు, కొందరు షేర్స్ ఉంటాయి, శాలరీస్ పే చేస్తారు. కాబట్టి అది అంతే. ఎనీ బిజినెస్లో కూడా మొదట పెట్టేది ఇన్వెస్టర్ పెడతారు, లాస్ట్లో తీసుకునేది అతనికి లాభాలు లాస్ట్లో వస్తాయి కదా. కరెక్ట్. కానీ ఎనీ ఇన్వెస్టర్కి సంబంధించి ఏ ప్రోడక్ట్ తయారు చేస్తే సరే అందులో వాళ్ళ కంప్లీట్ హోల్డ్ ఉంటుంది. ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తయారు చేస్తే దీనిపైన ఫాంట్ ఇలా ఉండాలి, ఈ కలర్లో ఉండాలి, ఈ టేస్ట్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ప్రొడ్యూసర్కి ఆ ప్రోడక్ట్ పైన ఇప్పుడున్న జనరేషన్లో అంత హోల్డ్ ఉందంటారా? అది కొన్నిసార్లు అంటాను, అంటే మాట కరెక్ట్ కాదని అంటాను. అన్నీ మామూలుగా మేము ప్రొడ్యూసర్స్ అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవరైనా కమ్యూనిటీ మాట్లాడుకుంటూ రకరకాల మాట్లాడుకుంటున్నప్పుడు, అన్ని ఇండస్ట్రీలో డబ్బులు పెట్టేవాళ్ళు చేయి పైన ఉంటుంది, ఈ ఇండస్ట్రీలో మాత్రం డబ్బులు ఇవ్వాలి, మరి పని చేయమని అడగాలి అని అంటూ ఉంటాం. అంటే మేజర్గా దాంట్లో పాజిటివ్గా చూసుకోవాల్సిందంటే టాలెంట్. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినంత మాత్రాన నువ్వు టాలెంట్ సెలెక్ట్ చేసుకుంటావు. ఇప్పుడు మీరు అన్నారుగా ఇంతమంది మీ వల్ల వచ్చారని, నేను ఎవరిని వాళ్ళు స్టార్ చేద్దామని చేయలే. మై కంఫర్ట్నెస్ ఆ రోజు ఒక కొత్త సినిమా తీయాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, చిన్న ఒక సినిమా తీసి మంచి కథను ఎన్నుకొని టాలెంట్ పీపుల్ అందరిని సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళకి నాకు హిట్ కావాలని ప్రయత్నం చేసి దాంతోపాటు వాళ్ళకి హిట్ వచ్చింది. హిట్ వచ్చినాక దాంట్లో నిలబెట్టుకునే వాళ్ళు ముందుకెళ్ళారు, నిలబెట్టుకునే వాళ్ళు వెనక్కి వెళ్ళారు. కాబట్టి అదంతా ఒక ప్రయత్నమే, కొత్తగా చేద్దామన్న ప్రయత్నం. కానీ మనం వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు చెప్పాలి, వాళ్ళ మనసులో ఉంటే వాళ్ళు చెప్తారా ఫస్ట్ సినిమా సార్ దగ్గర చేసిన సార్ అవకాశం ఇచ్చారని, అది ఆనందంగా ఉంటుంది. నేను వాళ్ళకి లైఫ్ ఇచ్చారని చెప్పకూడదు. ఎవరికి లైఫ్ ఇవ్వరు. మామూలు మన జర్నీలో మనం వెళ్తూ ఉంటే వాళ్ళు కొందరికి లైఫ్ అవుతుంది, అది వాళ్ళు చెప్పాలి. కరెక్టే సార్, మీరైతే చెప్పరు, నేను చాలా క్లియర్గా చూసాను కూడా. నా పాయింట్ ఏంటంటే నిజంగా మీరు ఎవరైనా మీ గురించి ఏదైనా చెప్పినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అట్ ద సేమ్ టైం చెప్పనప్పుడు బాధగా ఫీల్ అయ్యి, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయా? 100% ఉంటాయి. అవి లైట్ తీసుకోవాలి. ఎందుకు ఉండవు? ఎవరైనా సరే అవమానాలు లైఫ్లో ఎనీ బిగ్ పర్సన్, ఎనీ స్మాల్ పర్సన్ లైఫ్ జర్నీలో అవమానాలు ఎదురవ్వడం, ఇలాంటి ఇండస్ట్రీలో 100% అప్రిషియేషన్ చేసే వాళ్ళు ఉంటారు. అప్పుడే ఆకాశంతో పొగడ్తలు ఉంటాయి, నెక్స్ట్ సెకండే కింది దించేది అవమానాలు ఉంటాయి. బ్యాలెన్స్ చేస్తే వెళ్ళడం తప్ప ఏముండవు. 100% ఉంటాయి, ప్రతి పర్సన్కి ఉంటాయి. అంతే, అది తప్పదు. ఇక లీడర్ పొజిషన్లో ఉండేవాడికైతే 100% ఉంటాయి. సార్, సన్మానాలు అవమానాలు సరే మీరు వస్తుంటాయి పోతుంటాయి, ఇందులో వెన్నుపోట్లు కూడా ఉంటాయా? ఉన్నాయా? అంటే పేర్లు చెప్పకండి, ఇన్సిడెంట్ పేర్లు వద్దులేండి. వెన్నుపోటు అనేది ఇప్పుడు నేను మొన్నటి వరకు చాలాసార్లు అంటా, వీడు మంచోడా చెడ్డోడా. ఇప్పుడు వీడు మంచోడా ఎలా మెజర్మెంట్ చేస్తావు? నిన్నటి వరకు మంచిగా ఉన్నవాడు ఈరోజు రాత్రి షెడ్యూల్ అయ్యిండొచ్చు ఒక సంఘటన వల్ల. నిన్న చెడ్డగా ఉండేవాడు రాత్రి ఒక సంఘటన వల్ల మంచిగా మారిండొచ్చు. ఈరోజు నుంచి నేను ఇవన్నీ అంటాం కదా, రాత్రి నిన్న వరకు ఈరోజు మానేసిన అంటాం కదా చిన్న చిన్న అలవాట్లు. అట్లాగే వెన్నుపోటు అనేది
చాలామంది కొందరు వాంటెడ్గా చేసేవాళ్ళు ఉంటారు, కొందరు తప్పక చేసేవాళ్ళు ఉంటారు, కొందరేమో ఇక వాళ్ళ ఉద్దేశమే తెలియక చేసేవాళ్ళు ఉంటారు. సహజంగా 100% బిజినెస్ ఎందుకు జరగవు వెన్నుపోటు, వాడు బతకడం కోసం మనం చేసేది వెన్నుపోటు ఉంటాయి. నేను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాను కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు మోసాలు అవి ఏర్పడుతున్నాయి, కానీ అంత బలంగా వెన్నుపోటు పొడిచి చేసేవాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళ స్వార్థం కోసం జర్నీలో ఉన్నారు. బట్ మనం వాళ్ళని క్షమించేసినా తప్ప పెద్దగా వాళ్ళ గురించి పట్టించుకోలేదు. అసలు జరిగిందా సార్ అలా? ఎందుకు జరుగు ఒక ఇన్సిడెంట్ పేరు లేకుండా అనేది అది అనవసరం అన్నమాట. వాళ్ళు ఇప్పుడు మంచిగా అయ్యారు. పేర్లు మనం ఇప్పుడు ఇట్లా చెప్పకూడదు వెన్నుపోటు అని అనకూడదు. అది వాళ్ళ ఆ టైంలో జరిగింది. అది మనం నమ్ముతాము, మనం నమ్మి ఇలా వెళ్తున్నప్పుడు జరుగుతాయి వెన్నుపోట్లు. అది ప్లానింగ్ ప్రకారం జరుగుతుంటాయి అవన్నీ. అది తర్వాత జరిగిన తర్వాత ఓహో మనం మోసపోకూడదు అంటే ఏం చేయాలి, మోసం చేసేవాడు వాడి పనిలో వాడు ఉంటాడు. మనం మోసపోవడం మొదలు పెడితే అడుగడుగునే ఉంటారు, నెక్స్ట్ మోసపోతావు. నేర్చుకోవాల్సింది ఏంటంటే వాడి మీద పగ పెంచుకునే దానికంటే నెక్స్ట్ మోసపోకుండా ఇంత జాగ్రత్తగా ఉండాలి నేర్చుకోవాలి. సరే, ఇది ఫిలాసఫీ రోడ్లో 100%. ఇది జస్ట్ ఫిలాసఫీ లేకపోతే ఇలాంటి ఉద్దేశాలు లేకపోతే యూ కాంట్ ఇలాంటి జర్నీ ఇన్ని సంవత్సరాలు చేయలేరు. ఇది నేను రాసిస్తాను అంతే. ఇలాంటి జర్నీ ఇలా ఇంతమందిలో ఒక లీడర్గా ఎదగాలంటే ఎనీ లీడరు డెఫినెట్లీ ఇలాగే వాళ్ళ థాట్ ప్రాసెస్ అలాగే ఉండాలి. బెస్ట్ ఏం జరిగింది లైఫ్లో అంటే నాకు అసలు వాళ్ళ గురించి ఆలోచించుకునే టైం లేదు. నాకు ఈరోజు పొద్దున్న లేచిన కదా రాత్రి వరకు నీ దగ్గర ఇంటర్వ్యూకి రావడానికి 2 days నుంచి టైం లేదు. బై గుడ్ లక్ వెళ్ళ 18 years ముందు ఒక టాటా బిర్లా మధ్యలో సినిమా స్టార్ట్ చేసిన మొదలు పెడితే ఈ రోజు వరకు ఎవ్రీడే పని ఉంది నాకు. పొద్దున్నే సాయంత్రంకి వెళ్ళి ఎన్ని పనులు చేయాలి ఏం చేయాలని నాకు అలా కాళ్ళు కూర్చొని మార్నింగ్ 7 లేచిన దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయితే ఎవ్రీడే నాకు వర్క్ ఉంది. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఫ్రంట్ వెళ్ళాలి, ఫస్ట్ పని ఉంది, పని ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ షూటింగ్ ఏంటి, ఈరోజు స్క్రిప్ట్ ఏంటి, ఇది ఏంటి, అలాంటి అలా ఉండటం, సరదాకి వెళ్ళి సినిమా చూడటం, ఇంతే పని ఉంది. ఇంకెందుకు ఆలోచించలేదనమాట. తెలుసుకొని ఈసారి వచ్చినప్పుడు ఇంకో యాంగిల్ ఆలోచించేవాడు. ఇంకో పర్సన్ వస్తున్నాడు, అమ్మ వీడు వచ్చాడు, కొంచెం ఎట్లా చూడాలని చూడాలి. అది యావరేజ్గా 200 ఫోన్లు ఉంటాయి సార్ రోజు మీరు మాట్లాడే? ఉంటాయి 100% ఉంటాయి. ఎక్కువ శాతం దేని గురించి ఉంటుంది సార్ మీ అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ సినిమా స్క్రిప్ట్లు, పర్సనల్ ఫోన్స్, ఇండస్ట్రీ వాళ్ళ ఫోన్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ సరదాగా ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు. అన్నీ అందరూ ఫ్రెండే. మేజర్గా నాకు ఎక్కువ కావాల్సింది ఎందుకంటే వేరే వాళ్ళు కూడా గెస్ట్గా రమ్మను, సలహా కోసం అట్లా ఆఫీస్ అంతా జనాలతో నిండిపోయి ఉంటుంది. 18 సంవత్సరాల కింద స్టార్ట్ చేసిన ఆఫీస్ ఈ రోజు వరకు భోజనాలు కానీ, టీలు కానీ, టిఫిన్లు కానీ జరుగుతూనే ఉంటుంది. సినిమా ఉన్నా, షూటింగ్ ఉన్నా లేకున్నా అవన్నీ జరుగుతుంటుంది. సార్ మీరు 2006లో టాటా బిర్లా మీరు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఫస్ట్ 4 films శివాజీ గారు అవును కదా. ఆ తర్వాత మీరు అటు తనిష్, తర్వాత శ్రీ విష్ణు గారు, తర్వాత రాజ్ తరుణ్, అలాగే డైరెక్టర్స్ మన హుషారు, హర్ష గారు, త్రినాథ్ గారు. సో మై క్వశ్చన్ ఈజ్, అసలు మీరు ఒక యాక్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, మీరు ఎవరైనా సరే మీరు ఒకళ్ళని మీరు పిక్ చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒకళ్ళు మీ దగ్గరికి వర్క్ కోసం వచ్చినప్పుడు కానీ వాళ్ళని మీరు ఎలా గేజ్ చేస్తారు, ఎలా క్యాల్కులేట్ చేస్తారు? డైరెక్టర్ మేజర్గా చెప్పే డైరెక్టర్ ఫస్ట్ అతను కథ చెప్తాడు. కథ చెప్పేటప్పుడు అతను తీయగలుగుతాడా లేదా ఏంటి, అతను ఎలా ఉన్నాడని చూస్తాను. నేను ఫస్ట్ నాకు తెలియకుండా నేను ఏం గమనించేవాడిని, నేను అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న కసి, ఈడు కంపల్సరీ హిట్ కొట్టకపోతే నా జీవితం పోతుంది అన్న కసితో ఉంటుంది కదా ఆ ఊపులో, వాళ్ళని ఎక్కువ పట్టుకుంటాను నేను. వాళ్ళు చేసేస్తారు పని. ఈరోజు నాకు 10% కదా 100% రీచ్ అవుతుంది. రెండవది ఏంటంటే వాడితో మనం జర్నీ చేయగలమా, డిస్కషన్లో ఉన్నాడా, టీమ్ స్పిరిట్ ఉందా. అంటే సినిమా ఒకరి వల్ల కాదండి, ఒక డైరెక్టరో, ఒక హీరోనో, ఒక ప్రొడ్యూసర్ వీళ్ళు ఒక్కరు తలుచుకుంటే ఒకరి వల్ల ఆడవు సినిమాలు. అందరినీ దాంట్లోకి లీడర్, నేను ప్రొడ్యూసర్ డైరెక్టర్ కప్ప చెప్తే డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్గా ఉండి మంచి కెమెరామెన్ని, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని, మంచి డైలాగ్ రైటర్స్ని, మంచి అసిస్టెంట్ డైరెక్టర్స్ని అందరి టీం సెలెక్ట్ చేసుకుని వాళ్ళని లీడ్ చేస్తూ వాళ్ళ ఈగోలు గొడవలు దాటుకుంటూ సినిమాని బాగా చేసుకుంటూ కరెక్షన్స్ చేసుకుంటూ ఒక పెద్ద జర్నీ. జనాల మందికి ఇలా సినిమా వచ్చినా దాని వెనకాల ఇంకో సినిమా ఉంటుంది స్టోరీ. అలా చేసేవారు దాంతో సెలెక్ట్ చేస్తా, స్టామినా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తా. అంటే మీకు ఏదైనా గట్ ఫీల్ ఉంటుందా, లేకపోతే మీరు ఏమైనా టెస్ట్ ఏమైనా పెడతారు? నేను టెస్ట్ అంత దూరం ఆలోచించా. కానీ అసలు విన్నప్పుడు నాకు అర్థమైపోతుంది. ఫస్ట్
కథ మంచి కథ చెప్పంటే సగం అయిపోతుంది. ఒకవేళ ఈ మిగతా దాంట్లో 50% లేకుండా 50% నేను కరెక్ట్ చేసుకోవచ్చులే అని నేను దిగుతాను అవసరం అంటే ఆ డైరెక్టర్కి. ఒక మంచి కెమెరామెన్ని, మంచి మ్యూజిక్ అందరినీ సెట్ చేస్తా అతనికి. అతను స్ట్రెంథనింగ్ చేసి రంగంలోకి దింపుతా. ఇంకా అతను ఫైట్ చేస్తాడు. అండ్ యాక్టర్స్ని మీరు పిక్ చేస్తున్నప్పుడు అదే టీం వర్క్ అండి. అది మా డైరెక్టరు, నేను, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మా టీంలో అందరికీ ఈ పలానా యాక్టర్ ఓకేనా, ఓకే, ఇది ఓకేనా, క్యారెక్టర్ డైలాగ్ ఆర్టిస్టులకు కూడా అందరికి నచ్చితేనే వెళ్తుంది. మీరు ఎట్లా పిక్ చేస్తారంటున్నా, మీరు ఏం చూస్తారు వాళ్ళలో? ఇప్పుడు మన సినిమాకి ఏం కావాలన్న అన్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరు సూట్ అవుతుంటే 10 ఆప్షన్స్ వస్తాయి. దాన్ని టీం అంతా సెలెక్ట్ చేసుకుని వెళ్తాం. నేను హీరో అంటున్నావు కదా, హీరో ఫస్ట్ కథ ఓకే అయినాక మేము డైరెక్ట్ మేము కూర్చుంటాం, ఎవరితో చేద్దాం, ఇలా హీరోతో ఓకే, మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత మార్కెట్ అవుతుంది, కొత్త వాళ్ళతో వెళ్తే ప్లస్ ఏంటి, వెళ్తే ప్లస్ ఏంటి, దీంట్లో ఎంత తీసుకుంది, దాంట్లో ఎంత తీసుకుంది, లెక్కలు వేసుకొని విల్ గో ఫర్ ట్రై ఫర్ బెస్ట్. అదర్వైజ్ ఇది తాగపోతే ఇది, తాగపోతే ఇది. మీకు ఆప్షన్ ఏ ఆప్షన్ బి లాగా ఆప్షన్ జెడ్ వరకు అంతే ఉంటుంది. అంతే పెట్టుకొని ఇలా ట్రై చేసుకుంటాం. దొరికింది అందరు చేసే పని ఇదే. ఇంకొన్ని హీరో సెంట్రిక్ ఉంటుంది. ఆ హీరో ఓకే చేసిన కథను వెళ్ళి ప్రొడ్యూస్ చేయడం, అలాంటి సందర్భాలు ఏర్పడలేదు ఇప్పటి వరకు. కథ మనమే చెప్పడం, మనం చేయడం జరిగింది. ఓకే, నేను ఇన్ దాట్ వే నేను క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శివాజీ గారితో ఫస్ట్ అసలు ఫస్ట్ 4 సినిమాలు ఆయనతో అట్లా వర్క్ అయింది. నీకు శివాజీ నేను ఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. నేను ప్రొడక్షన్ మేనేజర్గా, అతను ఎడిటర్గా ఉన్నప్పటి నుంచి వచ్చి, ఆ తర్వాత తన ఫస్ట్ సినిమా శ్రద్ధాంజలి అనే సినిమా వచ్చి, అప్పుడు నేను ప్రొడక్షన్ మేనేజర్గా సినిమాలోకి వచ్చి ఇద్దరం జర్నీ అలా హిట్లు కొట్టుకుంటూ వచ్చినాక యాక్చువల్గా నేను డైరెక్టర్ అవుదాం అనుకున్నా. ఏదైనా అవ్వాలి, ప్రొడక్షన్ మేనేజర్ ఇట్లా ఇండస్ట్రీకి వచ్చిన ఏదో అవ్వాలి, ఏదో సాధించాలి, ఏదో అవ్వాలని కథ రాస్తూ ఉంటే అప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్ కొత్తగా పెట్టారు. అప్పుడు రాస్తున్న అక్కడికి వెళ్ళి కూర్చోవడం, కథ రాయాలని చూసి శివాజీ చూసి అట్లొద్దు, నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, బాగుంటుంది అని ప్రొడ్యూస్ చేయాలి. ఎట్లా అంటే మన ఊపిలో ఉన్నప్పుడు శివాజీ ఫుల్ ఉన్నప్పుడు సరే నేను డేట్లు ఇస్తా చేద్దామని చెప్పి టాటా బిర్లా మొదలైన మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి నేను శివాజీ సినిమా శివాజీ నన్ను ప్రొడ్యూసర్గా చేశాడు. ఓకే, ఆయన ప్రొడ్యూసర్గా చేసింది. ఇక ఫస్ట్ సినిమా సెకండ్ వేరే థాట్ లేదు, సొంత హీరో కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వరకు 4 సినిమాలు అక్కడే చేసిన. ఆ తర్వాత ఇక అందరు సజెషన్ల మేరకు ఒక లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది, లవ్ స్టోరీ సైడ్ వెళ్దామని తనీష్ తోటి మేము వయసుకు వచ్చాము, 5 సినిమాలు చేసాం. అది సరే, నాకు శివాజీ గారు ఉన్నారు, మీకు ఆయనలో విపరీతంగా నచ్చే క్వాలిటీ ఏంటి? జాగ్రత్త అంటే డౌన్ టు ఎర్త్, జాగ్రత్త. ఉంది కదా అని ఎక్కువ షో ఆఫ్ చేయడం తనకి ఇష్టం ఉండదు. ఇప్పుడు కూడా రేపటి గురించి భయపడుతుంటాడు. ఎట్లాగా ఇలా ఉండాలి, అలా ఉండాలి, మనకి ఎందుకు అవన్నీ అంటే చాలా ఫస్ట్ నుంచి లైఫ్లో నాకు కలిసినప్పుడే ఒక దెబ్బతిని అవమానాల మధ్యలో ఉన్నాడు. అలాంటి తను ఎట్లాగైనా లైఫ్లో ఎదగాలి అన్నప్పుడు ఇద్దరు కలిసి జర్నీ చేసి ఎదిగినాక వచ్చిన ప్రతిదాన్ని చాలా జాగ్రత్త పడేవాడు. ఏదైనా నేనే కొంచెం లగ్జరీగా టిట్గా ఉన్నా కూడా తను నన్ను కరెక్ట్ చేస్తునేవాడు. వేస్టేజ్ చేయకూడదు, ఇది చేయకూడదు. ఇప్పుడు తను బాగా స్టార్డమ్ కూడా పార్టీలు కానీ అది కానీ హంగామాలు ఏది లేదు, వచ్చామా పని చేసుకున్నామా వెళ్ళిపోయాము. ఈరోజు కూడా అదే ఉంది. ఈరోజు తన వరల్డ్ సింపుల్గా ఉంటాడు అంతే. వచ్చిన దాన్ని జాగ్రత్త పెడతాడు, అందరికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాడు. సర్కిల్లో మన ఫ్రెండ్ సర్కిల్ అందరినీ బాగా చూసుకుంటాడు, అందరినీ ఏమంటారు చాలా సపోర్టివ్గా ఉంటాడు. కాబట్టి అది ఎప్పటికప్పుడు నాకు అలర్ట్ అనమాట. చెప్తూనే ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తాను ఇప్పటికీ. పోనీ తనీష్ గారిలో మీకు నచ్చిన వాళ్ళు? తనీష్ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ గుడ్ ఆర్టిస్ట్. అంటే నేను మేము వయసుకు వచ్చాలో నేను చాలా ఎంజాయ్ చేశాను ఆ సీరియల్. ఎలా చేస్తాప్పుడు ఏం కానీ చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి చాలా వెరీ గుడ్ ఆర్టిస్ట్ తనీష్. ఇక ఈజ్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అయిపోయాడు. మన దగ్గర హీరోలు దాదాపు అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్లీగానే ఉంటారు. తర్వాత ఆ సినిమా నుంచి చాలా క్లోజ్ అయ్యాము, ఇప్పటికీ క్లోజ్గానే ఉంటాం. చాలా వాళ్ళ ఫాదర్ మదర్ అంతా అందరూ వాళ్ళ బ్రదర్స్ మొత్తం ఒక క్లోజ్ ఫ్యామిలీ అయిపోయింది. సార్, మీ కాంపౌండ్ నుంచి వచ్చిన ఇంకొక స్టార్గా తయారైంది వాజ్ శ్రీ విష్ణు అగైన్. అసలు శ్రీ విష్ణు మీకు నచ్చే క్వాలిటీ ఏంటి ఆయనలో? విష్ణు ఆ సినిమా ఎట్లా స్టార్ట్ అయిందంటే పవన్ సాధినేని షార్ట్ ఫిల్మ్ తీశాడు, అమెరికాలో ఉండేవాడు. షార్ట్ ఫిల్మ్ నేను మేము వయసుకు వచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్ చూసేదో ఫ్లోలో బాగుంది, ఫోన్ చేసి డైరెక్షన్ చేస్తావా అన్న. అప్పట్లో నాకు కొత్త వాళ్ళతోటి ఇట్లా పేరకా పంచనామా ఇట్లా సినిమా వచ్చింది, అలాంటిది ఒక కథ చేయాలని అనిపించింది. అప్పుడు అవకాశం ఇస్తాను ఏమైనా బయలుదేరి వచ్చేసాడు పవన్.
ఇమ్మీడియట్లీ 3 డేస్లో బయలుదేరి వచ్చేసినాక నేను టెన్షన్ ఇదేంటి అమెరికా నుంచి జాబ్ వదిలేసుకొని వచ్చాడు ఇప్పుడు ఏంటని వచ్చి సెట్ చేసి కథలు రాసి ఒక్కొక్కరు చేసుకుంటే అప్పుడు విష్ణు పవన్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ అయినప్పుడు విష్ణుతోటి ఒక షార్ట్ ఫిలిము, హర్షవర్ధన్ రామేశ్వర షార్ట్ ఫిలిము, హరీష్ అని ఒక అబ్బాయి అందరూ షార్ట్ ఫిలిం తీసి అందరికి ట్రైనింగ్ చేసి ఆ తర్వాత రాయల్ రాజ్ క్యారెక్టర్ పెట్టి ఆ సినిమా తీసినందుకు విష్ణు సూపర్గా చేసి అప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. విష్ణులో నచ్చేది అంటే అన్నీ విష్ణు అంటే అంటే చాలా చాలా సపోర్టివ్. అంటే తను ఎవరితోటి వేరే ఏమంటారు కదా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ కానీ అలాంటిది ఏమి ఉండదు. డైరెక్టర్లకి చాలా ఫ్రెండ్లీ హీరో. డైరెక్టర్కి అంత సపోర్ట్. తన సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్ కొత్తగా అన్నిటికన్నా ఏంటంటే ఏదో హీరోగా మనం ఇంట్రడ్యూస్ చేసాం, సక్సెస్ వచ్చింది, తర్వాత రెమ్యునరేషన్ తను ఏర్పరచుకున్నాడు సామ్రాజ్యం. తను ప్రొడ్యూస్ చేశాడు, తను రిస్క్ చేశాడు. కొన్ని సినిమాలు డిఫరెంట్ సినిమాలను ఎన్నుకుంటూ మెల్లగా ఎదుగుతూ ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడంటే టోటల్గా తను నేను ఇంట్రడ్యూస్ చేసాం అంటే ఫ్రెండ్లీగా ఇంట్రడ్యూస్ చేసాం అది కానీ ఈరోజు వరకు తను ఏర్పరచుకున్న సామ్రాజ్యం మొత్తం తన నాలెడ్జ్ తోటి తన రిస్క్ తోటి ఏర్పరచుకున్న సామ్రాజ్యం అది. దట్ హార్డ్ వర్క్ ఎలాగైనా ఇక్కడ నిలబడాలి అన్న ఉద్దేశంతో ఎంత రిస్క్ చేసా మీకు తెలియదు, అంత రిస్క్ చేసాడు తను. ఈయన సార్ సినిమా చూపిస్తాం మా అమ్మ రాజ్ తరుణ్ ఈజ్ అంటే చాలా అందరి హీరోల్లో ఇప్పటివరకు నాకున్నదంటే వెరీ క్లోజ్ నాకు రాజ్ తరుణ్. చాలా ఫ్రెండ్లీ. అప్పటికి ఉయ్యాల జంపాల సినిమా జరగడం, దాని తర్వాత ప్రసన్న త్రినాథ్ మీ అందరూ అనుకున్న తర్వాత రాజ్ తరుణ్తో చేద్దామని అనుకున్న తర్వాత పిల్లలు రావడం, ఒక్కసారి కథ చెప్పినా ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఆ సినిమాని మీ అందరూ డిస్కషన్లో సూపర్ హిట్ అయింది. అందరం ఒకరికొకరు చాలా సపోర్ట్గా అనమాట. సినిమా రాజ్ తరుణ్ స్క్రిప్ట్లో అందరం కూర్చొని మాట్లాడుకొని ఎట్లాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో అది ఫ్రెండ్లీగా తయారైన సినిమా. అలాగే అసలు మీరు మాకు ఇచ్చిన ఇంకొక సూపర్ కాంబో ప్రసన్న గారు అండ్ త్రినాథరావు గారు కదా. అసలు ఈ గ్రూప్ ఎలా తయారైంది? త్రినాథ్తో మేము వయసుకొచ్చాను చేసేగా. అవును, మేము వయసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను ప్రేమేష్ కాదలు చేశాను. త్రినాథ్ బయట రెండు సినిమాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసాం, ఇంకో సినిమా చేద్దాము మళ్ళీ మనం ఏ వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ చేద్దామని మాట్లాడుకున్న తర్వాత ఇలాంటి కథ ఒకటి చేద్దాం అని 2 క్యారెక్టరైజేషన్స్ అప్పుడు త్రినాథ్ చెప్పాడు. దాని నుంచి పట్టుకొని చేసుకున్నాం. ఆ జర్నీలో మాకు ఒక మంచి రైటర్ కావాలను ప్రసన్న అప్పటికి ఎదుగుతున్నాడు, కొన్ని రాస్తున్నాడు, పిలిచాం. అప్పుడు త్రినాథ్కి పరిచయం చేశా. తనకి నచ్చాడు, ఈ అబ్బాయి చాలా షార్ప్గా ఉన్నాడు అని చెప్పి నచ్చి ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సినిమా చూస్తే మా హిట్ కొట్టాం, పెద్ద హిట్. తర్వాత అదే ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా నచ్చి దిల్ రాజు గారు కొన్నారు. ఇది సినిమా చూస్తున్నా కొన్ని నచ్చి మీ టీం అంతా మాకు సినిమా చేయాలంటే అప్పుడు నాన్నగారి డేట్లు ఉంటే నాన్నగారి డేట్ తీసుకుని నేను లోకల్, మేమందరం కలిసి నేను లోకల్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ అదే కంపౌండ్లో మళ్ళీ లాలో గురు ప్రేమ కోసం చేశారు. అట్లా ఆ తర్వాత ధమాకా వేరే బ్యానర్లో చేశారు. ఇట్లా కాంబినేషన్ ఇలా సూపర్ హిట్. ఇప్పుడు సందీప్తో చేస్తున్నారుగా. కానీ సార్ వీటన్నింటిలో ఒక యంగ్ డైనమిక్ డైరెక్టర్ మీరు పట్టింది వాజ్ హుషారు కదా. నాకు ఇన్ఫాక్ట్ ఆయన చూసినప్పుడల్లా అసలు ఆయన మొహంలో కొంచెం కూడా టెన్షన్, భయం, బెరుగు రిలాక్స్ ఉంటుంది. అసలు మీరేమో ఫుల్ హడావిడి పట్ చేశారు. ఈ కాంబో ఎట్లా కుదిరింది? హర్ష చూశాడంట, ఇక్కడ చూసి ఏదో ప్రొడ్యూసర్ అని కొడితే నా పేరు వచ్చింది. అక్కడ తీసుకొని వచ్చాడు. అందరి దగ్గర తిరిగినాం, ఎక్కలేదు, మీరే కదినాల్సిందే అన్నాడు. అది కాదు సార్ ఒక్కసారి కదినండి సార్ అన్నాడు. వినగా నాకు ఫస్ట్ ఏంటంటే కథ మొత్తం ఫస్ట్ కూర్చొని 3 గంటలు విన్నాం. మూల కథ చెప్పు అంట. మూల కథ చెప్పి అట్ట చేసి తర్వాత మొత్తం వినేస్తాను అన్నమాట. మూల కథలో చూడగానే చెప్పాడు ఒక లైన్. చెప్తూ ఒక లైన్ ఆ రోజు ఆ కథలో ఇలా క్యారెక్టరైజేషన్ సార్ ఇలా వెళ్తుంటుంది, ఇలా వెళ్ళి చిన్న చెప్తూ లాస్ట్లో లైఫ్లో ఒక డైలాగ్ చెప్పాడు. దీంట్లో హీరో లాస్ట్లో చెప్తాడు, సార్ జీవితంలో అనే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాము, ఒకే ఎగ్జామ్లో పాస్ అయ్యాము, ఆ ఎగ్జామ్ పేరే లైఫ్ అన్నాడు. చాలా మెచ్యూర్గా అనిపించింది డైలాగ్. ఓకే డన్, రేపొద్దున మొత్తం కథ చెప్పన్నాను, మొత్తం కథ విన్నాను. చాలా ట్రెండీగా చాలా అర్థమైంది, ఇది కంపల్సరీ నిలబడిపోయే డైరెక్టర్, చాలా ట్రెండీగా చెప్పాడు కథ అని చెప్పి చిన్న కరెక్షన్స్ చెప్పాము. పాట ఇట్లాను బాగా చాలా అండర్స్టాండింగ్గా ప్రతి ఒక్కటి నాకు చెప్తాడు. చెప్పిన సజెషన్లన్నీ వింటాడు, విని ఆలోచించి మళ్ళీ
చాలా స్క్రిప్ట్ పడుకున్నాక డైరెక్ట్గా ఎట్టుంటుంది అంటే ఇది అది ఉంటుంది. కానీ హర్ష దగ్గర అది లేదు. చెప్పినాక విని చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నచ్చితే నేను చెప్పిన ఐడియాలో నచ్చితే చేశాడు. ఓకే. చేశాడు. అవన్నీ చాలా ఉపయోగం జరిగినాయి. ఈ పాట అక్కడ నలుగురు అప్పుడు ఉండిపోరాదే సాంగ్ ఫస్ట్ నలుగురి మీద ఉంటుంది పాట. అట్లా ఇలాంటి ఒక చిన్న సినిమా పెద్ద హిట్ కొట్టాలంటే ఏదైనా ఒక సాంగ్ కావాలి. మనకు అన్ని గ్రూప్ సాంగ్స్ లాగా ఉన్నాయి కదా, ఒక సోలో సాంగ్ ఉంటే బాగుంటుంది అని అన్నీ అప్పట్లో దేవుడు వరం అందిస్తే అని పాట వచ్చింది. అలాంటి పాట కావాలంటే ఐడియా బాగుంది సార్ అని చెప్పి అప్పటికి ఈ నలుగురు ఆ టైంలో సాంగ్ ఉంటుంది. ఈ హీరో డబ్బులు ఇస్తారు కదా, అరే డబ్బులు ఇచ్చి మీరు ఎవరితో ఎంజాయ్ చేయరంటారు కదా. అప్పుడు అందరు డబ్బులు దొరకగానే యూట్యూబ్ ద్వారా డబ్బులు రాగానే అందరు నలుగురు కలిపి చిల్ అవ్వాలి. దాని తర్వాత కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అట్లా అట్లా వద్దని ఇట్లా మెలోడీ పెట్టి ఇక రథంతో కూర్చొని ట్యూన్లు ఒక 20 ట్యూన్లు ఓ రోజు పొద్దున్నే ఈ ట్యూన్ పంపించాడు. ఇది అదిరిపోయిందని చెప్పడం. అట్లా కొన్ని యాక్సిడెంటల్గా అంటే ట్రై చేసిన ఎట్లాగైనా కావాలని 5 మంది సింగర్తో పాడిచ్చాం, కుదరదని. అప్పుడు సిద్ధ్ శ్రీరామ్ సంచలనం అవుతున్నాడు. అతను ఎక్కువ అతనితో పాడిద్దాం అన్న, అతనితో పాడించడం ఇట్లా సూపర్ డెసిషన్స్ అదే జరిగింది. ఇట్లా ఎట్టి పరిస్థితులు జనాలకు వెళ్ళాలి. చిన్న సినిమాకి ఏముంటుంది, ఇప్పుడు హీరో ఏదైనా రావాలి, ఏదైనా జనాలకు వెళ్తేనే మనకు దాని మీద గుర్తింపు స్టార్ట్ అవుద్ది. సార్ చాలామంది ఇన్ఫ్యాక్ట్ అక్రాస్ నేషనలీ కూడా చెప్పేది ఈజ్ ఈ కోవిడ్ తర్వాత ఈ ప్రేక్షకుల చూసింగ్ ప్యాటర్న్ మారిపోయింది అని కదా, ఆప్షన్స్ పెరిగిపోయినాయి, మారిపోయింది. ఏం మారింది సార్, నాకు అసలు కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి ఇంతకుముందు సినిమా అంటే ఓన్లీ మన థియేటర్కి వెళ్ళి చూడాలి. దాంట్లో చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అన్నీ వచ్చాయి. యావరేజ్ సినిమాలు కూడా సూపర్ హిట్ కలెక్షన్లు వచ్చాయి ఉండేది. ఇప్పుడు ఆప్షన్స్ తనకేంటి, ఈ ఓటీటీలో రకరకాల టెక్నాలజీ మైండ్లోకి వెళ్ళిపోయింది. నువ్వు ఇంతవరకు వేరే చూసేది రకరకాల సినిమాలు, మలయాళం సినిమాలు అనుకో, హాలీవుడ్ సినిమా అన్నీ ఎక్కువ సినిమాలు చూసేస్తున్నారు. లేదా థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే జర ఉండాలి కదా, స్టాండర్డ్ ఉండాలి, ఆ రేంజ్లో ఉండాలి. లేదా చిన్న సినిమా అయినా సూపర్ హిట్ అయి ఉండాలి. అలా అయితేనే వస్తారు. అందుకోసమని వాళ్ళ ఛాన్సెస్ పెరిగినాయి. దానివల్ల ప్లస్ మైనస్ రెండు. ప్లస్ ఏంటి, ఓటీటీ రైట్స్ అనేది ఒకటి వచ్చింది, శాటిలైట్ రైట్స్ తగ్గింది, అది ఇనానమస్గా పెరిగింది. నీ సినిమా ఈరోజు థియేటర్లో రిలీజ్ చేసినాం, ఆడలేదు, అనుకున్నది రాలేదు, కానీ ఓటీటీ ద్వారా నువ్వు రీచ్ అవుతున్నావు. టెక్నీషియన్ కన్నా ప్రొడ్యూసర్ కన్నా ఏదో రకంగా యూ కెన్ గిట్, నీ మనీ వస్తుంది. నువ్వు ఆడియన్స్కి రీచ్ అవ్వాలిగా. హేమంత్ ఉన్నాడు, ఈరోజు చూడలేదు థియేటర్లో, లేకపోతే ఓటీటీలో చూస్తాడు, లేదా శాటిలైట్లో చూస్తాడు. ఎక్కడో దగ్గర నేను పట్టుకుంటాం, ఆడియన్ ప్రొడ్యూసర్గా ఎక్కడో దగ్గర నేను పట్టుకుని నీకు సినిమా చూపిస్తాం. ఈ ఆప్షన్ వచ్చింది. థియేటర్లో రెవెన్యూ తగ్గింది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. కాబట్టి వాడు ఒక 200-300 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళేదానికంటే ఏదో కిక్ ఉంటేనే థియేటర్ దాకా వెళ్తాడు. బాగుందని తెలిసినప్పుడు వెళ్ళాడు, అదిరిపోయిందంటే థియేటర్కి వెళ్తాడు. సో ఇప్పుడు లేదా ప్రీ పబ్లిసిటీ ఒక సాంగ్ ఇట్టుకొట్టి గోల చేసేసి ఏదైనా ఉంటే ఇట్లా అని వెళ్తాడు. సో బేసిక్లీ యువర్ సేయింగ్ కోవిడ్ తర్వాత ఆప్షన్స్ పెరిగిపోవడం వలన అత్యద్భుతంగా ఉంటే తప్ప రారు. అంటే 100%. సార్ ఇన్ దాట్ వే ఒకసారి బిజినెస్ మోడల్ పరంగా చెప్పండి. సాటిలైట్ పడిపోయింది అంటున్నారు కదా. అసలు మన భారతదేశంలో అసలు ఇంటర్నెట్ కంటే టీవీ చూసే వాళ్ళే ఎక్కువ. అలాంటప్పుడు సాటిలైట్ పడిపోవడం అంటే ఏంటి అసలు? అంటే ఏదైతే వివింగ్ రేట్ ఉంటుంది కదా, సాటర్డే రోజే వస్తుంది. ప్రత్యేకంగా ఆ రోజే కూర్చొని ఇంతకుముందు శాటిలైట్లో సినిమా వస్తుందంటే మనం వెళ్ళాం 2.5 hours టీవీలో కూర్చుంటాం చేసేవాళ్ళం. లేదా మిస్ అయిందంటే మరి సెకండ్ టైం రావాలి. ఓటీటీ అట్లా కాదు కదా, 1/2 hour చూసుకొని ఆఫ్ చేసుకుని మళ్ళీ చూసుకోవచ్చు. ఇది ఆప్షన్ ఉంది. నువ్వు ఎప్పుడైనా ఆఫ్ వచ్చి ఎప్పుడైనా సినిమా చూసుకోవచ్చు, నీ చేతిలో ఉంది ఇది. ఇప్పుడు శాటిలైట్ అనేది అదే టైంకి చూడాలి, ఆ టైంకి వివింగ్ షిప్ ఉన్నట్లేదు. అవును సార్. మరి అలాంటప్పుడు ఎంతమందికి అయితే టీవీ కనెక్షన్లు ఉన్నాయో అందులో చాలా చాలా తక్కువ పర్సెంటేజే ఓటీటీ యాక్సెస్ ఉంది కదా. ఓటీటీ యాక్సెస్ ఇంతమందికి ఉంటే టీవీ యాక్సెస్ ఇంతమందికి ఉంది. మరి టీవీలోనే ఎక్కువ చూస్తారు కదా. టీవీలో అని అంటున్నా పెరిగింది, తగ్గింది అంటున్నా, టోటల్గా పోలేదు అనట్లేదు. చాలా మటుకు తగ్గింది. ఎప్పుడైతే యాడ్స్ వాళ్ళకి ఉంటాయి కదా, యాడ్స్ వ్యూవర్షిప్ పెరిగే కొద్దీ యాడ్స్ పెరుగుతాయి. దీంట్లో ఆప్షన్స్ పెరిగిన తర్వాత సినిమా గోయర్స్, సినిమాని చూసేవాళ్ళు అందరిలో ఇప్పుడు నువ్వు అన్నావు ఒక 100 మంది ఉన్నారు టీవీ చూసేవాళ్ళు. దాంట్లో సినిమాలు చూసేవాళ్ళు 14%. ఓకే. ఈ 14% 12% ఓటీటీకి వచ్చేసారు. అది మీద 80% టీవీ చూసేవాళ్ళు టీవీ చూస్తున్నారు.
నా సినిమాలు చూసేవాడు టీవీలో సీరియల్స్ వస్తాయి, స్పోర్ట్స్ వస్తుంది, వేరే వస్తాయి, అవన్నీ చూసేవాళ్ళు వాళ్ళందరూ చూస్తారు. సీరియల్స్ ఈ మధ్యన వార్తలు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కాదు, అవన్నీ చూసేవాళ్ళు చూస్తారు. ఇప్పుడు నేను అనేది ఏదైతే సినిమాలు చూసే పర్సంటేజ్ ఉన్నారు కదా కంపల్సరీ శాటిలైట్లో, వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చేసారు, ఓటీటీలో వచ్చి చూసేస్తున్నారు. కాబట్టి అక్కడ తగ్గింది. ఓకే. ఎప్పటికైనా సరే 100 మందిలో 14 మంది చూసేది, 14% చూసేవాళ్ళు అయితే వాళ్ళు కొందరు థియేటర్లో చూస్తారు, కొంత పర్సంటేజ్ శాటిలైట్లో చూస్తారు, మిగతా పర్సంటేజ్ ఓటీటీలో చూస్తారు. సో ఈ టీవీ రైట్స్ దగ్గర ప్రొడ్యూసర్కి డబ్బులు రాకపోవడం అనేది చాలా పెద్ద దెబ్బ సార్. 100%. అంటే ఇక్కడ పెరిగిందిగా, ఒక దగ్గర పెరిగితే ఒక దగ్గర తగ్గుద్ది. సో అప్పుడు ఈక్వలే ఉన్నట్టు కదా ఉన్నట్టు అంతే. మరి అసలు ప్రొడ్యూసర్ పరిస్థితి రాను రాను ఇంకా కష్టాలు అయిపోతున్నాయని ఎందుకు అంటున్నారు? ప్లానింగ్ లేకుండా ఎవ్వరు సినిమా తీసినా ఎప్పుడు కష్టాలు అనేది 80 సంవత్సరాల ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి వచ్చిన కష్టాలు ఇప్పుడు వచ్చిన కష్టాలే. ప్లానింగ్ ప్రకారం సినిమా చేసి మంచి కథను ఎన్నుకొని మంచి తక్కువ బడ్జెట్లో సినిమా తీసుకుంటే ఎప్పుడు డబ్బులు ఉన్నాయి. అలా ప్రూవ్ అయిన ప్రొడ్యూసర్లు సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉన్నారు. అలా మనం నేను అనను, ఎవరైనా సరే నేను రాంగ్ ప్లానింగ్ చేసాను, నేను దెబ్బతినకుండా తప్పు చేయకుండా ఎవరు లేదు, దెబ్బతిన్నావు, అందరూ రాంగ్ ప్లానింగ్ జరిగినావు, దెబ్బతింటూనే ఉంటుంది. కాబట్టి దాన్ని లెక్కలేసి అయిపోయింది, పరిస్థితి అయిపోయింది, ప్రొడ్యూసర్ పరిస్థితి బాగాలేదంటే మన వీక్నెస్. అంటే మీరు ఇప్పుడు ఒక ప్లాన్ అయితే వేస్తారు సార్, ఐఎమ్ షూర్ ఖచ్చితంగా, కానీ ఆ ప్లాన్కి స్టిక్ అవ్వకపోవడం కష్టం. స్టిక్ అవ్వడం కష్టం అంటే ఓవర్ బడ్జెట్ అవడం. అసలు ఓవర్ బడ్జెట్ ఎందుకు అవుతుంది? కమ్యూనికేషన్ గ్యాప్, అందరు టెక్నీషియన్ల మధ్యలో ప్రొడ్యూసర్కి కమ్యూనికేషన్ గ్యాప్, అందరు ఆ పట్టుదలతో లేకపోవడం. వాట్ ఈస్ కమ్యూనికేషన్ గ్యాప్ సార్? అంటే ఇప్పుడు నేను అనుకుంటాను సినిమా ఇలా చేద్దామని, నేను డైరెక్టర్ సార్, నేను సార్ మన ఇద్దరు కలిసి ఒక 100 రూపాయలు సినిమా అయిపోతుంది అంటాను. తర్వాత లేదు సార్ 100లో అవ్వట్లేదు 120 అంటాను నేను. ఓకే, ఇప్పుడు 100లో అవ్వట్లేదు 120 అనే విషయం మీకు తెలిసి ఉంటుంది కదా ఫస్ట్ డే. అవును, మరి కమ్యూనికేషన్ గ్యాప్ ఏ ఉంటుంది. ఫస్ట్ 100 చేద్దాం అనుకుంటారు చూడండి, అదే కమ్యూనికేషన్ గ్యాప్. అప్పుడే ఫిక్స్ చేయాలి కదా, ఆ మాట మీద ఉండదు. ముందు రన్నింగ్లో ఉన్నప్పుడు కొంచెం 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 పెరిగి ప్రాక్టికల్గా పెరిగేది అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు డైరెక్టర్ ఉన్నావు, ఇప్పుడు 100 రూపాయలు అంటే తను సినిమా మొదలు పెడతాడు, తర్వాత 150 చేద్దాం నువ్వు అనుకుంటే మీరు ఒప్పుకోవాలిగా. ఏం చేస్తావు మధ్యలోకి వచ్చిన తర్వాత? అది దట్ ఈస్ మనం ఏం చేయలేము. అది సినిమా క్వాలిటీ కోసం అన్నట్టుగా ఉంటుంది. అతని పాయింట్ ఆఫ్ వ్యూ అతని ఇంటికి తీసుకెళ్ళట్లేదు, అతని ఇంటికి తీసుకెళ్ళలేదు. సినిమా అలాగే తీస్తేనే ఆడతాను తను నమ్ముతాడు. అతనికి ఇలా జీవితమే, అతనికి ఎందుకు ఉండదు కాదు, ఇలా చేస్తే ఆడతాను మనం నమ్ముతాం. దానివల్ల జరుగుతుంటుంది. జాగ్రత్తగా ఉండడం వల్ల కొంచెం తగ్గుతుంది అంతే, కానీ కంపల్సరీ జరుగుతుంటుంది. 99% అదే చెప్తున్నా. ఎందుకు సిస్టమ్ అనేది అలా ఉండడం వల్ల ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పెరుగుతుంటుంది. నాట్ ఓన్లీ స్మాల్ మూవీస్, ఆల్ సూపర్ స్టార్ మూవీస్ వరకు ఇవే జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. సార్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మన భారతదేశం ముందుకెళ్ళకపోవడానికి కారణం కరప్షన్ అంటుంటారు కదా. అలా ప్రొడ్యూసర్కి ఈ మిస్కమ్యూనికేషన్, ఓవర్ బడ్జెట్, దీనికి కూడా కారణం కరప్షన్ అంటారా? కరప్షన్ అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇంకెక్కడైనా ఇప్పుడు ఒక 100 రూపాయలు అయితే ఎవరైనా ఒక దొంగ బిల్లు పెట్టి ఇక్కడ ఉండేది ఎన్ని రకాల ఖర్చులు ఉంటాయి. ఖర్చులు ఉండేది మన 24 క్రాఫ్ట్ల ఖర్చులే. ఒకటి రెమ్యూనరేషన్స్, మనం మాట్లాడుకున్నంత ఇస్తాం. 2 లొకేషన్ ఛార్జెస్, మేనేజర్ ఉంటుంది, వెళ్ళిపోతే లొకేషన్ ఛార్జెస్ ఉంటాయి. 3వది దీనికి ఎంత పెట్టాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, కాస్ట్యూమ్స్, లైట్ మెయిన్ బత్తాలు యూనియన్ రేట్లు ఉంటాయి. ఏదంటే చిన్న చిన్న ఏవో అక్కడక్కడ మన ఇంట్లో పని మనుషుల దగ్గర చిన్న అంతేగాని అంత కరప్షన్ అనేది పదం లేదు అక్కడ, అంత అవసరం. మరి ఇన్ దాట్ వే ఒక సైడ్ నుంచి నేను ఒక రిపోర్ట్ చదివితే దే సైడ్ చిన్న సినిమాలు, అంటే చిన్న సినిమాలు ఐ మీన్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ తక్కువ బడ్జెట్ సినిమాలు అండ్ హై లెవెల్ సూపర్ స్టార్ పెద్ద బడ్జెట్ సినిమాలు, ఈ 2 కాస్త సేఫ్ జోన్లో ఉన్నాయి, కానీ మధ్యలో మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి అంటారు. నిజమేనా? అదే అంటున్నాను, మెజర్మెంట్ లేదంటున్నా. ఇదైనా మనం ఎందుకు సినిమా తీస్తున్నాం, ఏ కథ తీస్తున్నాం, ఈ జనాదరణ పొందుతా, ఓటీటీ వాళ్ళు కొనుక్కోరా, ఏం చేస్తారో మనం తీసుకునే డిసిషన్ బట్టి ఉంటుంది. సినిమా అంతే, ఇవన్నీ సినిమాలే. ఓకే, ఇవన్నీ సినిమాలే. ఏ సినిమా అయినా సరే, కొన్ని సినిమాలు పెద్ద అవి అమ్మొచ్చు, మన బిజినెస్ అవుతాయి. బిజినెస్ అయినా ఆడియన్స్లో రాకపోవచ్చు, అప్పుడు దాని మీద కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఆ ఓటీటీ కొన్న ఛానల్స్ వాళ్ళు నష్టపోతారు. కాబట్టి అది మన ప్లానింగ్ బట్టే ఉంటుంది. సార్ ఇక్కడ అంటే స్పెషల్గా మీకు యాజ్ అ ప్రొడ్యూసర్, మీరు ఏదైనా భయంకరమైన కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్న ఫ్రెండో, ప్రొడ్యూసరో, కొలీగో ఎవరైనా ఉన్నారా? అంటే అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే వర్క్ పరంగా ప్రొఫెషనల్ ఇబ్బందులు ఉన్నప్పుడు
నేను అది మొన్ననే ఒక మాట కూడా అన్నా. నేను ఈరోజు ఇప్పుడు ఈ మా చుట్టాల వాళ్ళనో మా ఎవరో మా ఫోర్ ఫాదర్స్ డబ్బులు దానివల్ల కాదు. ఈరోజు నేను ఎదిగింది ఓన్లీ ఫ్రెండ్స్ వల్ల. నా స్టార్టింగ్ కెరీర్ సపోర్ట్ చేశారు, మధ్యలో కెరీర్ సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు సపోర్ట్ చేశారు, మళ్ళీ ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తున్నారు. అందరూ ఫ్రెండ్ ఎవరు సార్? ముగ్గురు ఎవరైనా చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్ ఆల్వేస్ ఫస్ట్ చెప్తున్నా కదా, ఆల్వేస్ బెస్ట్ ఫ్రెండ్ ఈ శివాజీ. ఓకే. ఫస్ట్ చెప్తున్నా. ఆ రోజు నుంచి మేము ఫ్రెండ్ అయిన దగ్గర నుంచి ఈరోజు 25 years అవుతుంది. అవును, 25 years అయినట్టుంది నా ఫ్రెండ్షిప్. 1995 ఎన్ని సంవత్సరాలు అయింది? 30 అయిపోయింది సార్ ఆల్మోస్ట్. 30 అయిపోయింది. 96 95 96 జెమినీ టీవీ ఫస్ట్ శాటిలైట్ ఛానల్ నేను చేసింది. ఇట్లాగే కెమెరాలు ఇవన్నీ స్టూడియోలు అన్నీ నా ఎక్స్పీరియన్స్. చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో స్టార్ట్ చేసినాం జెమినీ టీవీ. ఆ రోజు 2 hours ఛానల్, 18 hours ఛానల్కి చాలా ప్రోగ్రామ్స్. అక్కడి నుంచి ఈరోజు వరకు బెస్ట్ ఫ్రెండ్ ఆల్వేస్ శివాజీ. ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. అందుకంతా చెప్పాలంటే లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఏదైతే పాన్ ఇండియా ఫిల్మ్స్ లాంటివి అంటుంటారు, మల్టీ లాంగ్వేజ్ లాంటివి, నిజంగా ఇది మనకి ఎక్స్ట్రా రెవెన్యూ జనరేట్ చేసే సోర్సే అంటారా, లేకపోతే ఎక్స్ట్రా హౌ డు సే కాంప్లికేషన్, తలనొప్పి క్రియేట్ చేసే మోడల్ అంటారా? డిఫరెంట్ లాంగ్వేజెస్లో సినిమాలు రిలీజ్ చేయడం అన్నది. అవును, కాదు చెప్పేది. అది 100% మంచిది కదా. టెక్నాలజీ పెరిగినందువల్ల దాన్ని గుడ్డుగా ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, బ్యాడ్గా ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. 100% అన్ని భాషలకు ఈజీగా వెళ్ళిపోతుంది కదా సినిమా. నాది మన సినిమా ఈరోజు హైదరాబాద్లో కూర్చొని సినిమా తీస్తే ప్రపంచం మొత్తం మన ఒక బాక్స్లో ఒక కంటెంట్, ఒక చిప్ ద్వారా ప్రపంచం మొత్తం మన సినిమా చూడవచ్చు. అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి అన్ని భాషల్లో మన సినిమా చూడవచ్చు. కాబట్టి అది చాలా మంచి టెక్నాలజీ. దానివల్ల మన నాలెడ్జ్ వేరే భాషల సినిమా మనం చూస్తున్నాం, స్పాన్ పెరిగింది. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఖర్చులు, కాంప్లికేషన్లు కూడా పెరిగాయి కదా. 100% పెరుగుతాయి. కానీ డెఫినెట్ టెక్నాలజీ వల్ల ఉపయోగమే. ఆ టెక్నాలజీ బాగా రావడం వల్ల సినిమాలకి చాలా ఉపయోగం. లార్జర్ ఆడియన్స్ రీచ్ అవ్వడం చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది. చిన్న కథ నువ్వు ఎలా 2-3 కోట్ల తీసిన సినిమాను కూడా నువ్వు ప్రపంచం మొత్తం ఆడించుకోవచ్చు నీ కథలో కంటెంట్లో దమ్ము ఉంటే. సార్, నాకు 2 డౌట్లు ఉన్నాయి సార్. ఒకటి, సినిమా మార్కెటింగ్కి సంబంధించి, ప్రమోషన్లకు సంబంధించి, అంటే ప్రమోషన్లు మార్కెటింగ్ పేరుతో పెట్టే ఖర్చు బట్టి అసలు ఇంత గొప్పగా మార్కెటింగ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఓపెనింగ్స్ వస్తాయి, రెవెన్యూ వస్తుంది అన్న, అది ఈక్వలేనా? అంటే ఇంత ఖర్చు పెడితే ఇంత ఓపెనింగ్ వస్తుంది అనేది రైటేనా ఆ లాజిక్? 100% ప్రతి ప్రొడ్యూసర్ ఈ కథని ఇలా తీసి, ఇలా ట్రైలర్ కొట్టి, ఇలా పోస్టర్ చేసి, ఇలా చేస్తే హిట్ వస్తుందని డైరెక్టర్ నమ్మి ప్లాన్ చేసుకొని వెళ్తారు. కనెక్టివిటీ అంటారు కదా, 100% ఆ విషయం 100% నా కరెక్ట్ అయితే వాళ్ళ దేవుడు అయిపోతాడు. అది అందరం 75% అంటాం. వాళ్ళ అనుభవం ఇస్తే, వాళ్ళ ఆలోచన ఇస్తే 75-90% రీచ్ అవుతాం. అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు ఏదో చెప్పినప్పుడు వినకుండా అది కాదా అని నలుగురిని కనుక్కొని, ఇప్పుడు కథ ఓకే చేసి నలుగురికి చెప్పిస్తాను, స్టోరీ చెప్పించి అందరికి సజెషన్లు తీసుకుంటాం. అన్నీ అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయినాక రష్ కూడా మా నలుగురు కరెక్షన్స్ ఎడిటింగ్ రూమ్లో చూపిస్తాం. సినిమా అయిపోయినా రెడీ చేస్తాం. మళ్ళీ కొందరికి నార్మల్ ఆడియన్స్కి వేసి చూపిస్తా, కరెక్షన్ చెప్తే రాసుకుంటా, మళ్ళీ రీషూట్ ఇంటే చేస్తా. ఇన్ని సినిమా రిలీజ్ అయ్యేలో ఇంత ప్రాసెస్ జరుగుతుంది. అందుకే ఈ మాత్రం సక్సెస్ రేట్ ఉంది, గుడ్ మూవీస్ చేస్తున్నారు ఈ సినిమా బ్యానర్ అంటే ఇంత ప్రాసెస్ చేస్తాం. ఏదో వచ్చారు కదా మన డబ్బులుంటే సినిమా అయిపోతుంది, అందరు సినిమా తీసేస్తారు. ఇప్పుడు ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, లేకపోతే టూర్లో, కాలేజ్ టూర్లో ఇంకోటి చేస్తుంటారు కదా సార్, దీనివల్ల నిజంగానే బెనిఫిట్ ఉంటుందంటారా? గుర్తింపు ఉంటుంది. నాకు తెలిసినది అదే, మా టీం అందరితో చెప్తుంటాను. నీ సినిమా ఉందని తెలవడం ఒకటి, నీ సినిమాకి థియేటర్ టికెట్ దిగడం ఒకటి. నీ ట్రైలర్ ఉంటుంది చూడండి, మీ ట్రైలర్లో మ్యాటర్ నువ్వు వేసే పోస్టర్ అది చూసే, ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎవరైనా అడిగినా కూడా దేని చూసి వెళ్తారు, ఆ సినిమా ఉందంటే అవును ఓకే కొడతాడు, ట్రైలర్ నచ్చితే వెళ్తాడు. తర్వాత కొందరు చూసి ఆ సినిమా బాగుందంటే వెళ్తాడు. కాబట్టి ఆ ట్రైలర్ని బట్టి వెళ్తాయి. మిగతావన్నీ ఈవెంట్స్, మిగతావన్నీ సినిమా ఉందని తెలుస్తుంది అంతే. కాబట్టి నేను ట్రైలర్ని, పోస్టర్ని ఎక్కువ నమ్ముతాను ఈ మిగతా పబ్లిసిటీ కంటే. ఆ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత జనాల్లోకి దీన్ని తీసుకెళ్ళడానికి, ఈ ట్రైలర్ని మోసుకెళ్ళి వాళ్ళకి చూపించడం కోసం పలానా సినిమా ఉంది అంటే ఆ ట్రైలర్ చూస్తారు. కాబట్టి ఈ రకరకాల ప్రమోషన్స్, ఈవెంట్స్, కాలేజీ టూర్లు, డోర్ టు డోర్ పబ్లిసిటీ, పేపర్, అన్ని రకాల మీడియా.
దీనికి కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు ఒక బడ్జెట్ పెట్టుకుంటారు పెట్టుకుంటాం. అండ్ చాలాసార్లు ఓవర్ షాట్ అవుతుంది. అవుతుంది అంతే అంటే అది అవుతుంది. రేపు సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ అది రన్నింగ్లో ఉన్నప్పుడు పెంచుతూనే ఉంటాం కదా, పెంచుకుంటే ఓవర్ షాట్ అవుతుంటుంది కంపల్సరీ. బట్ ప్లాన్ చేసుకొని చేయాలి. 5-10 లక్షలు అటు ఇటు అవుతుంటుంది. ఈ 5 పక్షాలు కాదులేండి, ఇంకా గట్టిగా చెప్తున్నా చిన్న సినిమా దాని గురించి. వన్ ఫైనల్ క్వశ్చన్. పేపర్ వ్యూ అంటూ ప్రతి ఓటీటీ వాళ్ళు ఈ మధ్యన మాట్లాడుతున్నారు దాని అవును. గురించి. అసలు ఈ పేపర్ వ్యూ సిస్టమ్ ఏంటి సార్, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను కూడా ఈ మధ్యన తెలుసుకుంటున్నా. ఇప్పటి వరకు అయితే అన్ని సినిమాలు నాకైతే అమ్మాను. అవును, మీరు సేఫ్ సార్, మీ గురించి కాదు, మామూలు వాళ్ళ గురించి. పేపర్ వ్యూ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక సినిమాని ఓటీటీ వాళ్ళకి దానికి ఎంత రేటు పెట్టాలో తెలియదు. ఓకే, అది ఆడదో తెలియదు. కాకుండా దాని మీద రేటు పెట్టాలంటే వాళ్ళ కమిటీ నిర్ణయిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మన పేపర్ వ్యూకి వెళ్దాం ప్రొడ్యూసర్కి ఆఫర్ ఇస్తారు. ఎలా అంటే వాళ్ళు ఒక ఛానల్ అమెజాన్ వాళ్ళు ఒక రేట్ ఉంటుంది, ఆహా వాళ్ళు ఒక రేట్, అప్రాక్సిమేట్ నెంబర్ చెప్పండి సార్. 4 రూపీస్ to 6 రూపీస్ వరకు ఏంటి 4 రూపీస్ పర్ అవర్. ఇప్పుడు వాళ్ళ ఛానల్లో సినిమా పెడతారు మంది, నువ్వు చూసావు 2 అవర్స్ మూవీ, 2 అవర్స్ నువ్వు చూసావంటే 8 రూపీస్ వస్తుంది. ఇద్దరం కలిసి చూస్తే ఇద్దరం కలిసి చూసినా 8 రూపీస్. 1 అవర్ 1 వ్యూ. నేను ఎంతమంది చూసి తెలియదు కదా డ్యూరేషన్ ఆఫ్ ఎంత డ్యూరేషన్ పోతుంటే గంటకి 4 రూపాయలు. ఎన్ని గంటలు ఆ సినిమాని చూసారు అందరూ, ఒక అరగంటనే చూసేస్తారు. ఇలా ఎన్ని గంటలు చూసే 1 కోటి రూపాయలు వస్తుంది సార్? అవును, అవే కదా వస్తున్నాయి. వస్తున్నాయి. చాలా సినిమాలు హిట్ అయిన సినిమాలకు చాలా డబ్బు వస్తున్నాయి. అవి వస్తాయి గంటకి మనకు. అది ఎంతైనా రాని ఆ వ్యూని బట్టేసి ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అది మొత్తం బాగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. వాళ్ళు ఈరోజు ఎన్ని గంటలు ఎన్ని చూశారు, ఏ ఏరియా టగటగ రిపోర్ట్ వచ్చేస్తుంది వెంబడే. అవన్నీ రాసుకుని మంత్లీ అయిన తర్వాత బిల్ చేసి పంపిస్తారు అంతే. అది కూడా వాళ్ళకి నచ్చితేనే పెట్టుకుంటారు సినిమా. దాన్ని కూడా ఆ పేపర్ వ్యూ కూడా పెట్టుకోవాలంటే కూడా వాళ్ళ ఛానల్కి నచ్చాలి, వాళ్ళ టీంకి నచ్చాలి. నచ్చకపోతే పెట్టుకోరు. అట్లా కొన్ని వందల సినిమాలు పేపర్ వ్యూ నోచుకోకుండా ఉన్నాయి ఇక్కడ. థియేటర్లో రిలీజ్ చేయమంటారు, థియేటర్లో రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాతనేమో ఆ పబ్లిసిటీ 34 లక్షలు పబ్లిసిటీ ఖర్చు పెట్టేసి రిలీజ్ చేస్తారు. థియేటర్లో రెవెన్యూ రాదు. మళ్ళీ అన్ని ప్రెస్ మీట్లు ఎన్ని ఖర్చు పెడతారు. తీరా చూస్తే ఛానల్ దగ్గరికి పంపిస్తే ఛానల్లో లేదు. ఎక్కడ వేసుకోవాలి సినిమా? చాలా సినిమాలు చాలామంది ప్రొడ్యూసర్లు స్ట్రగుల్ అవుతున్నారు. అదే తెలుస్తలేదు వాళ్ళకి. ఇంతకుముందు శాటిలైట్లు కూడా, అప్పుడు శాటిలైట్లు కూడా ఉన్నాయి పేపర్ వ్యూ. శాటిలైట్లు కూడా సినిమాలు ఎంత డబ్బు పెట్టి కొన్నప్పుడు ఛానల్లో వస్తుంది. ఏమంటారు ప్రొడ్యూసర్, కనీసం జనాలైనా చూడండి సినిమా, లేదా డైరెక్టర్కి వాళ్ళకి ఉపయోగపడదు కదా అని అట్లా ఉంటుంది. కాబట్టి అది కూడా మంచిదేనండి. ఏ క్వాలిటీ సినిమా తీయాలి, సినిమా తీసేస్తున్నాం డబ్బులు పెట్టి. కానీ ఇన్ఎక్స్పీరియన్స్గా నేను చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు చెప్తాను, వచ్చినప్పుడు సార్ సినిమా తీసినట్టు సపోర్ట్ చేయాలని. తీసిన తర్వాత ఏం చేయలేవు. తీసిన తర్వాత ఆ సినిమా మీద పెద్ద పేర్లు, ఫలానా సూపర్ స్టార్ ప్రజెంట్స్, ఫలానా సూపర్ స్టార్ ఏ సమర్పించు, ఎన్ని సారథ్యంలో ఎన్ని పేర్లు పెట్టినా రారు. మేమంటా ఏమంటే మా ముందు వస్తే మేము సలహా ఇస్తాం చేయాలొద్దని. తీసిన తర్వాత మనం ఏం చేస్తామండి, ఇంక తర్వాత రిలీజ్ కోసం సలహాలు ఇస్తాం, ఇలా చేసుకుని అని. సేఫ్ అవుతారా? సేఫ్ చేయలేము. సేఫ్ జనాలు చేయాల్సిందే. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా తీయాలా. ఏమంటే వాళ్ళందరూ ఏంటంటే ప్యాషన్, ఎక్కడో ఎలాగైనా సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలో, ఎలా సినిమా డైరెక్టర్ అవ్వాలో ప్యాషన్తో వస్తుంటారు, చేస్తారు. వాళ్ళు నచ్చని ఏంటంటే అనుభవం. మా నిర్మాతలందరూ కార్డులు తీసుకుంటారు. కార్డులు తీసుకున్నప్పుడు కొత్తగా సినిమా అయినప్పుడు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కొత్త వాళ్ళందరికీ వెళ్ళి కొన్నిసార్లు సజెషన్ ఇవ్వడానికి మేము వెళ్తుంటాం. అప్పుడప్పుడు అందరికీ నేను చెప్పేది ఒకటి, అనుభవం పెంచుకోండి, తెలుసుకోండి. మీరు ప్రతి ఫీల్డ్లో వెళ్ళిపోయినప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు, ఇంకో బిజినెస్ అవ్వచ్చు, ఆ బిజినెస్ అనుభవం ఉండాలి. వెళ్ళిపోయి అసలు ఈ ల్యాండ్ ఇక్కడ కొనకూడదా, ఇక్కడ చేయకూడదా, ఏదైనా సరే నీకు తెలియని చేసి నలుగురిని కనుక్కుంటావు కదా. సినిమా మాత్రం కనుక్కోరు. డబ్బులు ఉన్నాయి సినిమా చేసేస్తున్నాం, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు డబ్బులు పెడుతున్న డబ్బులు ఖర్చు అయిపోతుంది. అనుభవం లేని వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే జనాలకు చేరట్లేదు. లోపల కూడా చిన్నపాటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అన్నీ జరుగుతుంది, తెలియదు కదా. యూ డిపెండ్ ఆన్ సమ్ వేరే ప్రొడక్షన్ మేనేజర్ డిపెండ్ అవ్వచ్చు, తర్వాత తన పేరేంటి డైరెక్టర్ మీద డిపెండ్ అవ్వచ్చు, డిపెండ్ అయ్యి చేస్తా. కానీ నువ్వు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నువ్వే మొదలు పెట్టాలి, నువ్వే ఎండ్ చేయాలి. వాళ్ళందరూ నీ మీద డిపెండెంట్ అయిన వాళ్ళు. నీకు అనుభవం ఉండాలి. ఈ అనుభవం లేకుండా చేయడం వల్లనే ఉంటాయి. మీరు తీసుకోండి, ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాలన్నీ తీసుకోండి. దాని అనుభవం ఉన్న నిర్మాతలు తీసిన సినిమాలు,
అనుభవం లేని నిర్మాత సినిమాలు తీసుకుని వాళ్ళు పర్సెంటేజ్ లెక్కేది. అనుభవం ఉన్న వాళ్ళ సినిమాలు తీసిన నిర్మాతలకి రీచ్ ఉంటుంది, కొంతవరకు బిజినెస్ చేసుకోగలుగుతారు, కొంతవరకు ప్రాపర్ రిలీజ్ చేయగలుగుతారు, కొంతవరకు సేఫ్ అవుతారు, కొందరు హిట్లు కొడతారు, కొందరు యావరేజ్ కొడతారు, దగ్గర కొంత డబ్బు ఉండదు. అనుభవం లేని నిర్మాతలు చేసిన సినిమాలు ఒకటో రెండో సర్ప్రైజింగ్ అప్పుడప్పుడు కొందరు వస్తుంటారు. అట్లా రావడంతో మిగతా అందరికీ ఇబ్బందులే. 100% 4 కోట్లు పెడితే 5 కోట్లు పెడితే 5 కోట్లు పోతుంది, జీరో అయిపోతుంది. అది ఓన్లీ దానివల్ల జరుగుతుంది. దాన్ని మనం ఆపలేము. దీనికి స్టేట్మెంట్ ఏంటంటే దాన్ని మనం ఆపలేము. ఇది ఈరోజు కాదు నేను చూసేది. నేను 20 సంవత్సరాలుగా దగ్గరగా చూస్తున్నా ప్రొడ్యూసర్గా. అంతకుముందు మొత్తం తలుచుకుంటే 80 years నుంచి ఇండస్ట్రీ మొత్తంలో ఇదే ఆ ప్యాషన్ తోటి ఎవరో రావడం, సినిమా తీయడం. ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చి 100 సినిమాలు తీసేసి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 100 మంది వస్తారు. ఆగదు ఇండస్ట్రీ. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్, ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ వర్సెస్ స్టూడియో మోడల్ ప్రొడక్షన్ అంటారు. అవును. అసలు ఏంటిది, ఎందుకు స్టూడియో మోడల్ ప్రొడక్షన్ బెటర్? స్టూడియో మోడల్లో అంటే హాలీవుడ్ నుంచి కూడా స్టూడియో మోడల్ లేదంటే సీరియస్నెస్ ఉంటుంది, లీగాలిటీ ఉంటుంది. ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే ఫ్రీడమ్ ఉంటుంది. ఇండివిజువల్ ప్రొడ్యూసర్ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. ఏదో సిస్టమ్గా జరగట్లేదు. అంటే ఈరోజు చాలా చాలా పెద్ద పెద్ద హిట్లు అయిన సినిమాలు మన దగ్గర ఉన్నాయి, చరిత్ర సృష్టించిన సినిమాలు మన దగ్గర ఉన్నాయి. అవి కూడా ఫస్ట్ వేసుకున్న బడ్జెట్కి ఫినిష్ అయిన బడ్జెట్కి సంబంధమే లేదు. ఓకే, అది లేదు. అవి సూపర్ హిట్లు అయిపోయినాయి, ఓకే. ఫస్ట్ ఒక బడ్జెట్ అనుకో, తర్వాత తీస్తా పెరుగుతుంది. అదే స్టూడియో మోడల్లో అట్లా ఉండదు. స్టూడియోస్ మొత్తం అగ్రిమెంట్, అక్కడ మనిషి ఉండదు కదా, కంపెనీ ఉంటుంది. దాంట్లో 100 మంది షేర్లు ఉంటాయి. అవి వాళ్ళు డిసిజన్ చేస్తారు, ఇంత బడ్జెట్ ఇది, ఇంతలో అవ్వాలి, ఇలా రిలీజ్ చేయాలని జరుగుతుంది. దానివల్ల ప్రతి ప్రోడక్ట్ నుంచి మనం డబ్బు వెనక్కి వస్తుంది. అంత ఈజీగా డబ్బు పోదు, చాలా దగ్గరగా ఉండి జరుగుతాయి. ఎక్కువ శాతం అది ఉంటుందని స్టూడియో మోడల్. సో బేసిక్లీ ఎవరు పడితే వాళ్ళు రేట్లు పెంచేసి ప్రొడ్యూసర్ని పిండేసే అవకాశం ఉండదంటారు. అది ప్రొడ్యూసర్ నిర్ణయం కదా, స్టార్టింగ్లోనే ఉంటుంది ప్రొడ్యూసర్ నిర్ణయం. ఎవరు పడితే వాళ్ళ ముందు ఒకటి అనుకుంటాం, తర్వాత పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్లు ఏం చేయలేరు, మధ్యలోకి వెళ్ళిన ఏం చేయలేరు. అంతే, కంపల్సరీ ఫాలో అవ్వ ఏ రకంగా ఫినిష్ చేసుకొని బయటపడాలని ఉంటుంది, ఏం చేయలేరు. కొందరు ప్రయత్నం చేస్తారు, ట్రై చేస్తారు తగ్గించుకోవడానికి, కానీ ప్రయత్నాలు చేస్తారు అంతే. అది ఫస్ట్ పెరుగుతుందన్న భయం అనేది లేదు కదా, అది అక్కడ ప్రాబ్లం. పెరుగుతుందన్న భయం ఎవరిలో లేదు. ఏముంది చేసినప్పుడు కంపల్సరీ పెడతారు కదా అన్నట్టుగా ఉంటుంది. పెరగొద్దు అని భయం అనేది లేదు. స్టూడియో మోడల్లో అలా దాంట్లో భయం ఉంటుంది, అగ్రిమెంట్ అయి ఉంటుంది. ఎవరి వరకు ఏం చేయాలి, ఎవరి జాబ్ వాళ్ళు చేస్తారు, ఎవరి జాబ్ వాళ్ళు చేయాలి. ఎవరి జాబ్ వాళ్ళు చేయకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్. అరే గాట్ ఇట్. అసలు నాకు ఎట్లందంటే ఈరోజు, అంటే నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి వచ్చి మీ దగ్గర చిన్న కోచింగ్ క్లాస్లో కూర్చున్నట్టుంది నాకైతే. ఐఎమ్ షూర్ మా వాళ్ళు కూడా అట్లనే ఉంటుంది. బెకమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు ఎంత లక్కీ నాకు తెలియదు, కానీ అసలు మీరు ఉండడం తెలుగు ఇండస్ట్రీకి లక్కీ సార్. అంత పెద్ద మాట వద్దు, బట్ అంటే 100% ఐఎమ్ వెరీ లక్కీ. ఈ ఇండస్ట్రీలో ఇంతమంది మధ్యలో సినిమాలు తీస్తూ జర్నీ అవుతున్నా సక్సెస్ఫుల్గా. ఎంతోమంది ఆశీర్వాదం, మా అమ్మ నాన్నల ఆశీర్వాదం, మా ఫ్యామిలీ ఆశీర్వాదం, మా అందరి సపోర్ట్ వల్ల ఈ మాత్రం చేయగలుగుతున్నాను. కాబట్టి నేను లక్కీ ఈ ఇండస్ట్రీలో పనిచేయడం. అయితే నెక్స్ట్ నేను కూడా మీ ఆఫీస్కి వచ్చి ఒక ఛాన్స్ అని అడుగుతాను. నేను కూడా ఎనీ టైం ఛాన్స్ ఇచ్చినా నువ్వే వస్తలేవు. ఈసారి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ లక్ టు యూ. 2025 ఓన్లీ హిట్లే మనం. అంతే, డన్. రైట్ సార్, సీ యూ. థ్యాంక్ యూ.